మోదీని దించేద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ప్రియాంక దేశం కోసం మోదీ చేసిందేంది? కన్నీళ్లు కార్చడం తప్ప. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. సంపదంతా అదానీ అంబానీ చేతుల్లో పెట్టిండు. అప్పులకు వడ్డీ కట్టలేక రైతులు చనిపోతున్నా పట్టించుకోలే. మా మేనిఫెస్టో అంటే మోడీకి భయం. రాష్ట్రంలో ఆర్ఆర్ రేవంత్ రెడ్డిని గెలిపించారు. దేశంలో మరో రాహుల్ను గెలిపించండి. తాండూరు కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ ప్రసంగం. తెలంగాణకు మోడీ చేసిందేమీ లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే వచ్చిందా? తెలంగాణ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేటాయిస్తే దాన్ని మోడీ రానియలే. ఇక్కడ మెడికల్ కాలేజీలు ఐఐటీలు కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీరంతా ఇందిరాగాంధీకి ఎంతో ప్రేమను పంచారు. నా తల్లి సోనియా గాంధీని ఇక్కడి ప్రాంతం వారు సోనియమ్మ అని పిలిచి తల్లిగా భావించారు. అందుకే మీతో నాకు సోదరి సంబంధం ఏర్పడిందని చెప్పి ప్రియాంక గాంధీ నిన్న ప్రజలకు అభివాదం చేసింది. దేశ పౌరులు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చనివ్వరని, వారు మోదీనే మారుస్తారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అవసరమైతే రాజ్యాంగం కోసం ప్రాణాలు కూడా అర్పిస్తారు. ఓట్ల కోసం మోడీ చెప్తున్న అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రాజ్యాంగాన్ని రాసింది మోదీ కాదు, ఈ దేశ ప్రజలు. రాజ్యాంగ రూపకల్పన కోసం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో శ్రమించారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మోడీని గద్దె దించుదాం అని పేర్కొన్నారు. ప్రజల్లో మోదీ విష బీజాలు నాటుతున్నారని, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఈ కుయుక్తులను గమనించాలని, ఓటుతో తిప్పికొట్టాలని ఆమె అన్నారు. వికారాబాద్ జిల్లా, తాండూరు, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ఎన్నికల సభలకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక మాట్లాడుతూ 10 ఏళ్లలో దేశానికి గాని తెలంగాణకు గాని మోదీ చేసింది ఏమిటని ప్రశ్నించారు. కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేదని ఆమె విమర్శించారు. నిన్న మంచిగా ఎంత హీట్తో స్టార్ట్ అయిందో అంతే హీట్తో ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. కామారెడ్డిలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ హాజరైన జనం అభివాదం చేస్తున్న ప్రియాంక గాంధీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ప్రధాన వార్త వెలుగు దినపత్రికలో.